నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, ఎమ్మెల్యే ధనుపల్ సూర్యనారాయణ గుప్తా, ట్రైనీ కలెక్టర్ కిరణ్ మాయ్, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని ఎస్కే రజుల్ బి, డిఎంహెచ్ఓ సుదర్శన్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిభారాజ్, ఎంసీహెచ్ఆర్డి ట్రైనింగ్ కోఆర్డినేటర్ వసుంధర, స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, సిడబ్ల్యూసీ చైర్మన్ సంపూర్ణలు పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళలందరినీ గౌరవించాలని, మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. తల్లే జన్మనివ్వాలి, తల్లే చిన్న పిల్లలకి పాలివ్వాలి, తల్లి చూపించినంత కేర్, ఎఫెక్షన్ అది వేరే వాళ్ళ దగ్గర దొరకదు. సో ఈ విధంగా మనల్ని కొంచెం ఫిజికల్గా రెస్ట్రిక్ట్ అయి ఉన్నా కానీ మెంటల్గా మనం ఈ మధ్య కాలంలో చాలా స్ట్రాంగ్ అవుతూ వచ్చాము. మెంటల్గా బయట మనకి ఉద్యోగాల రూపంలో చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా ముందుకు వెళ్తూ ఉన్నాము. అయినప్పటికీ ఇంటి పనులు అనే దాని నుంచి మనం తప్పించుకోలేకపోతున్నాం. సో నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, ఈ సంవత్సర థీమ్ని మనము ముందుగా గుర్తుంచుకొని, సంవత్సరం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. అంటే మహిళలలో పెట్టుబడి పెట్టండి, దాని ద్వారా మనం పురోగతిని వేగవంతం చేయగలుగుతాం. పెట్టుబడి అంటే మహిళల్లో ఎలా పెడతాం మనము? మెయిన్గా మంచి చదువును అందించడము. నేను ఇప్పటికీ చూస్తున్నాను, విలేజెస్లో అమ్మాయినైతే చిన్న స్కూల్లో వేయడము, తక్కువ ఖర్చుతో ఫినిష్ చేసేద్దాము, అబ్బాయినైతే బెటర్ స్కూల్లో వేద్దాము, ఎక్కడైతే విద్య మంచిగా అందుతుందో అక్కడ వేయడము. అలాగే ఫుడ్ విషయంలో న్యూట్రిషన్ మనం ఏదైతే ఇస్తామో ఆడపిల్లలకి, దానిలో కూడా తేడా చూపిస్తాం. సో నా మెయిన్ మెసేజ్ ఏంటి అంటే, మిమ్మల్ని మీరు అత్తగారైతే కోడల్ని, తల్లి అయితే కూతుర్ని, ఆడబిడ్డ అయితే వదిన గారిని, వీళ్ళందరినీ సపోర్ట్ ఇస్తూ, బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఇంట్లో కూడా సపోర్ట్ ఇస్తూ మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలి. మన కోసం వేరెవరో రారు, మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలి. ఈ మెసేజ్తో నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. తీయనైన మాటుంటుందా, ఆలి కన్న ప్రేమించే మనసుంటుందా, అమ్మ కన్న తీయనైన మాటుంటుందా, అమ్మైనా ఆలైనా ఆడదే కదరా, అమ్మైనా ఆలైనా ఆడదే కదరా, అందుకే స్త్రీ జాతిని గౌరవించరా, అదే మన భరత జాతి సంప్రదాయం కదరా, అమ్మ కన్న తీయనైన మాటుంటుందా. నాకు ఎక్కువ రాదండి, కొంచెం ట్రై చేస్తానంతే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధికారికంగా చేసినటువంటి కార్యక్రమం, మరి రసూల్ బి మేడం గారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు చాలామంది చెప్పారు కూడా. మరి దాన్ని ప్రాలదోలిండు అప్పుడున్న గొప్ప వ్యక్తి డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి ఆయన ఒక్కసారి మనము స్మరించుకుందాం, ఇటువంటి మూఢనమ్మకాలను మనం పక్కన పెడదామని చెప్తూ, మరి మహిళలకు హక్కులు, బాధ్యతలు, భద్రత ఇవన్నీ కల్పించింది మన తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మటుకు ఇప్పుడు చెప్పారు బీజేపీ మన ఎమ్మెల్యే గారు, కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఓకే, నేనేందంటే ఒక పార్టీ వ్యక్తినైనా పార్టీలకు అతీతంగా ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎవ్వరు మహిళలకు మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందు ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, నా పుట్టినరోజు వేడుకలను నా అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday.
to you. Happy birthday to you. Happy birthday to you. అందరినీ అడిగినా కానీ లాభం లేకుండా పోయింది. నా రోదన అరణ్య రోదనగా మిగిలిపోయింది. చివరికి వేల్పూర్లో కూడా స్కూల్ బిల్డింగ్లకు ఇస్తే స్కూల్ బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేసారు అంటే బాధ వేసేది బాగా. ఆ సందర్భంలో నాకు జోగున్పల్లి సంతోష్ కుమార్ గారు చాలా దగ్గర మిత్రుడు. పార్టీలో కలిసి పనిచేస్తాం. దినంలో 10 గంటలు మేము కలిసే ఉంటాం. ఒకరోజు నేను బాధపడతా ఉన్న కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని మరింత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వం. అందరూ ఉంటారు కదా, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా, నేను మంజూరు చేసిన దాంట్లో మెల్లమెల్లగానే కానీ దాన్ని కొనసాగించాలి, ముందుకు పోవాలి. ఇట్లా చేస్తున్నదని నేను కొద్దిగా బాధపడుతూ కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటే అన్నాను అట్లా బాధపడకు. చివరికి నేను ఆయనతో నాకు సొంత గ్రామంలో కూడా ఇట్లా చేసినారు, క్యాన్సిల్ చేసినారు. నాకు ఒక్క 2-3 పనులే మిగిలిపోయి ఉండే మా వేల్పూర్ గ్రామంలో. అన్ని పనులు చేసి పెట్టిన నేను వేల్పూర్లో. 2-3 పనులు మిగిలిపోయి ఏమన్నా చేయలేకపోతే నేను అసంతృప్తి నాకు మిగిలిపోయి ఉన్నది అని అంటే, అన్న నువ్వు బాధపడకు, నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది, నీకు ఇస్తాను, వేల్పూర్లో మీరు పెట్టండి అని చెప్పి ఆయన నాకు అభయం ఇచ్చి, నీ బర్త్డే 14వ తారీఖు నాడు ఉన్నదిగా, ఒక 2 రోజుల మొదలే నీకు నేను ఆర్డర్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను. నీ బర్త్డే రోజు, నీ పుట్టినరోజు నాడు మీ వేల్పూర్ గ్రామస్తుల కదా అందజేయమని చెప్పి ఆయన కోరడం జరిగింది. నేను ఈ సందర్భంగా జోగున్పల్లి సంతోష్ కుమార్ గారికి మన వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లనే ఇంకొకటి, నాకు మొన్న ఎలక్షన్లలో నేను పెద్దమ్మ గుడి గారికి పోయి ఆడనే కొబ్బరికాయ కొట్టి నా ప్రచారం స్టార్ట్ చేస్తుంటే ఒక ఆయన మెల్ల వచ్చి చెవులో చెప్తున్నాడు, మాకు జరిగే సంఘభవనం ఇవ్వకపోతుంది అని. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు ఇందల్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఇందల్వాయి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిలివేరి దాసు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు బాలసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా ప్రజల ఆదరణతో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలు కావాలని, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకే ఇప్పుడు తెలుసన్నారు. మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పాషం కుమార్ మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ గోవర్ధన్, ఎంపీడీసీ దాస్, షేక్ హుస్సేన్ గిరీష్, నామల గంగారం, సిరినపల్లి శ్రీనివాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి నిన్న రాత్రి సాయంత్రం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మా మండలంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అందరం పడగలు కొట్టి స్వీట్లు పంచుకుంటున్నాము. కావున మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అన్నగారు ఓటమి పాలు కావడం జరిగింది. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో అయినా అన్నగారిని గెలిపించుకొని పార్లమెంటుకి అన్నను పంపించి తెలంగాణ పోరాటం గురించి మాట్లాడి తెలంగాణకు కావాల్సిన నిధులు విధులు అక్కడ మాట్లాడే నాయకుడు కావాలి. కాబట్టి మన తెలంగాణ నుంచి మన నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ స్థానం నుంచి గవర్నర్ని గెలిపించుకొని పంపించాలని కోరుతున్నాము. మండల ప్రజలు కూడా గమనించగలరని, మరియు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఏమీ చేసినా పాపాన పోలేదు. బాన్స్వాడలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి రూరల్ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేశారు. వారు చేసినటువంటి నిధులు, వాళ్ళు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటికే రెండోసారి శంకుస్థాపన చేయడం జరుగుతుంది తప్ప కొత్తగా నిధులు తీసుకొచ్చి ఏ పనులు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలమైన మేము అందరం కూడా
సమిష్టిగా కృషి చేసి గెలిపించే దిశగా ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో నేషనల్ హైవే స్థలంలో అక్రమంగా వేసిన ఫ్రీకాస్ట్ ను నేషనల్ హైవే అధికారులు తొలగించారు. మామిడిపల్లిలో NH-44 కు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 196, 197, 199లలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నష్టపరిహారం పొందిన ఓ వ్యాపారి మళ్లీ భూ కబ్జాకు పాల్పడి స్థలం చుట్టూ ఫ్రీకాస్ట్ వేయించారు. రెవెన్యూ నేషనల్ హైవే అధికారులు జైన్ సర్వే నిర్వహించి నివేదికను పై అధికారులకు పంపడంతో నేడు నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో అక్రమంగా వేసిన ఫ్రీకాస్ట్ ను తొలగించారు. నేషనల్ హైవే అధికారి పవన్ మాట్లాడుతూ NH డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కబ్జాకు గురైన స్థలంలో ఫ్రీకాస్ట్ తొలగించడం జరిగిందని తెలిపారు. నేషనల్ హైవేకు సంబంధించిన స్థలాన్ని ఎవరైనా కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, సర్వేయర్ శిఖరిరాజు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆర్మూర్ బైపాస్ లో ఇక్కడ ఆర్మూర్ దగ్గర ఈ పక్కన భూములు మేము అంతకుముందు ఎక్విజిషన్ చేయడం జరిగింది. మేము రెగ్యులర్ విజిట్స్లోను వీటిల్లోనూ ఇక్కడ భూమిని ఆక్యుపేషన్ చేయడం జరిగిందని తెలుసుకుని మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ తరఫున NH యాక్ట్ ప్రకారం 2002 ప్రకారం. సో వీటి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. తర్వాత మేము రెవెన్యూ అధికారుల సహాయం తీసుకొని ల్యాండ్ని డిమార్కేట్ చేయించి అది మాది అని తెలిసిన తర్వాత మళ్ళీ వెంటనే మేము ఈరోజు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయించడం జరిగింది. లోకల్ పోలీస్ వారి సహాయంతోనూ, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ సహకారంతోనూ, తర్వాత మా అతాంగ్ కన్సెషనర్ తరఫున వీళ్ళందరినీ తీసుకుని మేము మా సహాయ బృందంతో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయడం జరిగింది. తర్వాత ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా మేము వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళ చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. ఇప్పుడు ఎంత ల్యాండ్ అంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా మేము ఎంక్రోచ్ ఇదంతా ఎర్లియర్ NHA ల్యాండేనండి. సో మొత్తం మేము ఆక్యుపేషన్ తీసుకోవడం జరిగింది, మా అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బౌండరీ స్టోన్స్ అన్ని కూడా ఫిక్స్ చేసి మేము తగు చర్యలు యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం మేము తగు చర్యలు తీసుకుంటాం. ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం ఏమిట AUTUC ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు 2వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో భాగంగా తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజన కార్మికులు, నేను జిల్లా కార్యదర్శి, నా పేరు గంగావారు. మేము గత 6 నెలల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము. మరి మా పట్ల గవర్నమెంట్ ఎటువంటి ఆదరణ చూపకపోవడం ఇది శోచనీయం. మొన్న 6వ తారీఖున కూడా చలో కలెక్టరేట్ ముట్టడి చేసినాము. ఆ రోజు కూడా వస్తే అని చెప్పేసి అన్నారు. మరి 11వ తారీఖు వరకు రాకపోతే 13 నుంచి నిరోధక సమ్మె చేస్తామని అక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 13వ తారీఖు నుంచి సమ్మె చేస్తున్నాము. 13 అంటే నేటికి 2వ రోజు. మరి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు. ఈరోజు ఇవాళ ఎంఆర్ఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఎంఆర్ఓ దానికి కూడా ఏమైంది ఏం కథ అని చెప్పేసి అక్కడ కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఏదో నా మాత్రం తీసుకుంటున్నారు. దాన్ని మేము పైకి పంపుతామని చెప్పడమే తప్ప ఇంతవరకు రూపాయి వచ్చింది ఏం లేదు. మరి దానికి ఎట్లా మరి మా సమస్యలు ఎవరు పట్టించుకోవాలా? మేము ఇంకా రోడ్డు మీద కూర్చున్నామో ఎవరు వచ్చి కూడా మరి ఎందుకు చేస్తున్నామని నాదుడు లేదు. మరి అన్నీ మేము పుస్తకాలు అమ్మి, బళ్ళు అమ్మి, ఇలా అన్ని తాకట్టు పెట్టుకుంటామని మధ్యాహ్న భోజనం నడిపిస్తున్నాము. మరి కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి పెండింగ్లో నుండి బిల్లులు త్వరగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిరికొండ దరపల్లి మండలాల్లో అక్రమంగా నాసిరకం మద్యం తయారు చేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ నగరంలోని అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ తెలిపారు. గత నెల పోయిన నెలలో మద్యం షాపులను అరికట్టాలని సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి అట్లాగే జిల్లా స్థాయి ఆబ్కార్ అధికారులకు సూపరింటెండెంట్ గారికి కూడా మద్యం షాపులను అరికట్టాలా, బెల్ట్ షాపులను అరికట్టాలా, నాసిరక మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి నెల రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చిన నేటికి వాటి మీద స్పందన లేకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. రోజు రోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద దాడులు చేసే పరిస్థితి కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గ్రామాలలో బెల్ట్ షాపుల పేరు మీద నాసిరకం మద్యం ఏరులై పారుతున్న చోద్యం చూస్తున్న అధికారులు ముడుపులకు అలవాటు పడి వాటిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఈరోజు మద్దతు తెలిపే విధంగా నిలబడి వాళ్ళ వైపున ఒత్తాసు పలుకుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని నమ్ముకొని ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. గత ప్రభుత్వం మద్యం ఏరులై పారుతూనే ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే విధంగా అదే దారిలో నడుస్తూ ఉన్నది. ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని వైఖరి మార్చుకొని గ్రామాలలో కొనసాగుతున్న నాసిరకం మద్యం తయారీని అరికట్టాలా, బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే మొట్టమొదలు బెల్ట్ షాపులను గ్రామాలలో మూసివేయిస్తాం, మద్యాన్ని అరికడతామని చెప్పేసి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఇలా వాగ్దానాన్ని తీసి గట్టు మీద పెట్టి వాళ్ళు జోక్యం చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పట్టిన గతే నీకు పట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించడానికి, గద్దె మీదకి తీసుకురావడానికి మద్యాన్ని ప్రధానంగా చేసుకొని ఆ రోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ముందు భాగాన ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నడిపించిందో రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకునే సమయం ఆసన్నమవుతున్నది. లేదంటే ఈ మద్యాన్ని అరికట్టకపోతే రేపు రాబోయే కాలంలో అదే గది పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భీమ్గల్ మండలంలోని మెండోరో గ్రామ డ్వాక్రా మహిళా సమైక్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా రానున్న రోజుల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుందని, దురదృష్టవశాత్తు మహిళా సంఘ సభ్యులు చనిపోతే ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 10 లక్షల రూపాయల బీమా సౌకర్య పథకం ప్రారంభించడం జరిగిందని, ఉచిత సిలిండర్ పథకం గృహజ్యోతిలో భాగంగా 0 బిల్లులను చూసి మహిళలు ఎంతో సంతోషపడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు లింబద్రి, మండల నాయకులు పల్లెశేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బస్సులు కూడా ఇంకెక్కువైతే బస్సులు మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ పేద మధ్య తరగతి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఊళ్ళలో తిరిగేటోళ్ళకి అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు కూడా సంతోషంగా ఉన్నారు. చెప్పుడు మాటలు చేయకుండా ఉంటాయి. అవి చెప్పుడు మాటలు ఇలా డబ్బులు జమ చేస్తారు. జమ చేసినప్పుడు మళ్ళీ సిలిండర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఖాతాలో ఆ బ్యాలెన్స్ ఏమైతే మీరు కట్టిన ఎక్స్ట్రా 400 చిల్లర ఉంటాయో 47 రూపాయలు పాత 50 రూపాయలు అబ్బస్తాయి, 430 రూపాయలు చిల్లర ఇది మీకు ఖాతాలో జమ అయితే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ మీకు సిలిండర్ ఫ్రీ రాలేదంటే అది ఈకేవైసీ వేయించుకోకుండా సిలిండర్ దగ్గర మీరు అందరూ వేయించుకున్న వాళ్ళే ఉంటారు. దాదాపు ఎవరైనా లేని వాళ్ళకి చెప్పండి. అట్లాగే మీ తర్వాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇస్తారు. మనకు 14 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు ఎక్కడ కూడా. అసలు మనిషి ఉండి కూడా లేనట్టే ఉన్నది. పెళ్ళైన వాళ్ళకి లేవు, పిల్లలకు లేవు. అయితే పేద మధ్యతరగతి వాళ్ళకే రేషన్ కార్డు అవసరం. అట్లాంటి వాళ్ళకు రేషన్ కార్డు లేవు. తప్పకుండా అందరికీ రేషన్ కార్డులు వస్తాయి. మళ్ళీ రెండవది ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద కూడా రేషన్ కార్డు ఉంటాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు అవసరం లేదు. మనం డైరెక్ట్ హాస్పిటల్ పోయి ఆధార్ కార్డుతో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంతకుముందు 400కే సిలిండర్ ఇచ్చాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎన్నికలప్పుడు ఫ్రీ సిలిండర్ 500 వరకు అని చెప్పినాము. 500 సబ్సిడీ ఇస్తాం. అయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సిలిండర్ ప్రస్తుత ధర ఏదైతే 1050-1000 రూపాయలు ఉన్నదో అది కట్టేస్తాం మనం ఎవరికి, సిలిండర్ కంపెనీ వాళ్ళు. అయితే ఇంకా మిగతా 400 చిల్లర మన ఖాతాలో జమ అవుతుంది. అంటే ఇంతకుముందు ఎట్లయితే జమ అవుతుండేనో సేమ్ అదే రకంగా జమ అవుతుంది. అంతే తప్ప కానీ మీరు మంది మాటలని ఏది రావట పైసలు
అవి ఎప్పుడు ఆగుతాయి అని అనుకుంటామని ఇట్లా చెప్తారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను ప్రకటించడంపై మోర్తాడు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై చాలా సంతోషంగా విషయం. మరి ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ గారు ఇక్కడ గారు అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారు గుజరాత్ ముద్దుబిడ్డ సనల్ కుమార్ ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే, తన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. మా మున్నూరు కాపులలో కూడా చాలా మంచి పట్టున్న నాయకుడు. ఈ పాల్గొండ నియోజకవర్గంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల చాలామంది మా బీసీలు ఉంటారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గత ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి, బీసీ అభ్యర్థి అరవింద్ గెలిచి ఏం చేయలేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, జిల్లాలో అభివృద్ధి లేదు. అటువంటి నాయకుడిని గెలిపించారు బీసీ అని చెప్పేసి. ఇప్పుడు గోవర్ధన్ గారికి చాలా అనుభవం ఉంది. ఒక సర్పంచ్గా, తన ఎంపీపీగా, జడ్పీటీసీగా చాలా పదవులు చేసాడు. ఒక కింది స్థాయి నాయకుడు, గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు. వారికి మా పూర్తి మద్దతు ఉంటుంది, మా బీసీల మద్దతు. మా నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేస్తాం, మంచి మెజార్టీ తీసుకొస్తాం. చాలా సంతోషం. ఇది కూడా మా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా సంతోషం, సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు మా ప్రశాంత్ అన్న గారి బర్త్డే చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఇక్కడ మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వంలో జరిగింది. కల్లడి ఎల్ఏ గారి నాయకత్వంలో చాలామంది కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకర విషయం. వారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. మరి పరిధిని దాటి, మా రాష్ట్ర పరిధి దాటి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఎర్రకోట పైన, మరి ఎర్రకోట దగ్గర ఆ గొంతు వినపడాలా, మరి అదేవిధంగా పార్లమెంట్ ఆ గొంతు వినవాలనే ఒక విధంగా, మరి బీసీల గొంతు అనే విధంగా మరి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా బాజిరెడ్డి గారిని మరి భారీ మెజార్టీతో మా మోర్తాడు మండలం నుంచి మెజార్టీ ఇస్తూ గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి టికెట్ ఇచ్చినందుకు బాజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందుకు సహకరించిన మా యొక్క మాజీ మంత్రివర్యులు మరి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ కైతమ్మ గారికి, పోచారం గారికి, అదేవిధంగా మా గణేష్ గుప్తా గారికి, మరి అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి, షకీల్ గారికి, ప్రతి ఒక్కరికి మేము ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. మోర్తా మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలిపారు. నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ పాల్గొండ నియోజకవర్గంలో మొన్ననే అందరి యొక్క ప్రజల యొక్క ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి పాల్గొండ మాజీ మంత్రి గారు, మరి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఈరోజు జన్మదినం సందర్భంగా మరి ఈరోజు వారి యొక్క వేడుకలు మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి మా యొక్క మోర్తాడు మండల ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున, మా యొక్క ప్రజాప్రతినిధుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో మరి నిన్ను నూరేళ్ళు జీవిస్తూ ప్రజా క్షేత్రంలో ఇదే విధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ పాల్గొనే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుంచాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మరి వారి కుటుంబాన్ని సలహా చూడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. జై తెలంగాణ. ఆర్మూరు పట్టణంలో నేటితో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆర్మూరు పట్టణంలో 7 పరీక్షా కేంద్రాల్లో చివరి రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించినట్లు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఏఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాయేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎటువంటి అనుమతులు లేకుండా విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఇదే విషయము విద్యాశాఖ అధికారుల గత 3 నెలల నుంచి మేము చెప్పినా కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు అడ్మిషన్లు వేసుకొని విద్యార్థుల దగ్గర ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే వెంటనే రద్దు చేయాలి. వారికి అనుమతి లేకుండా ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఈరోజు ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. వారికి సరైనటువంటి అనుమతి లేవు. స్కూల్కు సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు వాళ్ళకు తొత్తులుగా మారి ఈరోజు వారిని ఈరోజు నడిపిస్తున్నటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఈరోజు అడ్మిషన్ తీసుకుంటూ సెయింట్ తెరీసా పేరు మీద ఈరోజు బోనఫైడ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కావున ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. లేనిచో పీడీఎస్ ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము ఈ విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ నగరంలో సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత పార్టీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ 141వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మతోన్మాద ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వాల మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కారల్ మార్క్స్ 141వ వర్ధంతి సందర్భంగా మార్క్స్ కు జోహార్ అర్పిస్తూ కారల్ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి ఈ రోజుకు వాస్తవాల మీద ఆధారపడినటువంటి గ్రంథం తప్ప మరొకటి కాదు. ఆ రకంగా శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసేటటువంటి వర్గానికి వ్యతిరేకంగా పోరాడి శ్రామికులందరినీ ఐక్యం చేసి వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చాలనేటటువంటి వైఖరితో సిద్ధాంతాన్ని రచించాడు. కనుక ఆయన చూపినటువంటి బాటలోనే కామ్రేడ్ లెనిన్ రష్యాలో అంతర్గత యుద్ధాన్ని ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా మహాయుద్ధాన్ని నడిపి రష్యా విముక్తిని చేయడం జరిగింది. అట్లా కారల్ మార్క్స్ రాసినటువంటి గ్రంథం యొక్క వెలుగులోనే దోపిడి పీడన లేనటువంటి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చేటటువంటి రాజ్యం కోసం మార్క్సిజం లెనినిజం పునాదులపై ఆధారపడి ఇవాళ సిపిఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ కూడా పనిచేస్తుంది. ఆ వెలుగులో ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమాల్లో కలిసి రావాల్సిందిగా ప్రజలందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసల నాగేష్ మాట్లాడుతూ బోధన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గల వినాయకుల బావి సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆడుకునే సమయంలో బావి చుట్టూ గుమిగూడి ఉంటున్నారు. చుట్టుపక్కల ఎలాంటి రక్షణ జాలి లేకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే బావి చుట్టుపక్కల కంచె ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం నాయకులు షేక్ మాజిద్, సాయి, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో వినాయక నిమజ్జనం చేసే బావి ఉందో దానిపైన కంచె నిర్మించాలని మేము కోరడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనే ఉన్న సమీపంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆడుకునే సమయంలో అక్కడ వచ్చి గుమ్మికూడి కిందకి లొంగి చూస్తున్నారు. కావున ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కావున దీనిపై వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి దానిపై జాలి రూపంలో కానీ ఒక కంచె లాగా నిర్మించాలని మేము కోరుతున్నాం తెలంగాణ విద్యార్థి పరిషత్లో.
ఆర్మూరు పట్టణంలోని దోబిగడ వద్ద గల జ్యోతిర్లింగ ఆశ్రమంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, హనుమాన్ దీక్ష స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. प्रकाश सेठ जरा पकड़ो, खाली सब्जी डालो ना। మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులందరూ పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని, స్నేహితుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని, ఉపాధ్యాయులతో వారికున్న అనురాగాన్ని పంచుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, ఎంపీటీసీ ఒడ్డేన తదితరులు పాల్గొన్నారు. నేను కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, లేకుంటే ఇంజనీర్ కావాలి. ఫస్ట్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటి 10 పాయింట్స్ సాధించాం కదా, 10 GPA సాధించాం. దాన్ని నాకు ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకుంటా, ఇంకా టైం పెట్టుకుంటా. ఆ టైం ప్రకారం మనం నేర్చుకుంటూ మంచి మార్కుల్ని సాధిద్దాం. అట్లనే మీ తల్లిదండ్రులకు, మన పాఠశాలకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇంతటితో నా ఉపన్యాసం నిలుస్తున్నాను.